ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. మెరుపు కలలు మెరుపు కలలు బాగుంది, చాలా పెద్ద ఇల్లు. బాగుంది. పెద్దరికంగా ఉండు. పెద్దరికం అంటే పెద్దరికం. చూస్తావే, పిలు. అమ్మా నానా ఇలా ఒకసారి రండి. ఎవరొచ్చారో చూడండి. ఎవరొచ్చారా? ఎవరు మీరు? ఏంటమ్మా, ఇది నీకు ఇంతకు ముందే చెప్పాంగా. మీరు ఆశపడ్డట్టు ఈ పెళ్లి జరిపించలేవు. ఈనాటి ప్రేమల్లో అసలు నమ్మలేవు. అయినా ఎందుకు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నేను చెప్పలే ఇలాగే అంటారని. నేను చెప్పానా లేదా? మరి పెద్ద మనుషులు అన్నప్పుడు ఆ మాత్రం ఆలోచించాలి. మరి కుర్రోడొచ్చి ప్రేమించాను పెళ్లి చేయండి అనగానే పెళ్లి చేసేయడానికి ఇదేమన్నా బొమ్మల పెళ్లినా? వెనక ముందు ఎన్ని చూసుకోవద్దు. ఈ మేడం ఏంటి, పెళ్లి చేయటానికి వచ్చిందా చెడగొట్టడానికి వచ్చిందా? ఆయన గారండి, అంతే కదండి. మీరేం మాట్లాడరేంటండి? మాట్లాడండి. ఆయన గారండి, మాట్లాడండి. నిజమే. సరిపోయారు ఇద్దరు. భలే జంటను తీసుకొచ్చాం. దేవుడా. ఎవరమ్మా మీరు? నానా అది నువ్వుండబ్బాయ్, పెద్దవాళ్ళు మేము మాట్లాడుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు మహాలక్ష్మి అమ్మ. మా ఇంటి ఆయన పేరు పిచ్చేశ్వరరావు. నా పేరు పిచ్చేశ్వరరావు అండి. నమస్కారం. మా తమ్ముడు పేరు కర్రసీను. అవును, నా పేరు కర్రీసీను. మేము ఈ రూపకి పెద్దమ్మ పెద్దనాన్న అండి. మీతో మాట్లాడదామని చాలా దూరం నుంచి వచ్చాము. హాయిగా రైలు బండిలో వెళ్దామంటే ఇదిగోండి మా ఆయన గారు ఉన్నారే. కాదే, నువ్వు రైలు ఎక్కడవేంటి, మనం ఏసీ కార్లో వెళ్దామని నన్ను ఏసీ కార్లో తీసుకొచ్చారండి. అంతా ప్రేమండి మా ఆయన గారికి. మా ఆయన గారంటే అంత ప్రేమ. ఏంటండి మీరేం మాట్లాడరు? ఆయన గారండి, మాట్లాడండి. ఆయన గారండి, మిమ్మల్ని మాట్లాడండి. నిజమే 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 ఆవిడ గారు, నిజమే. కూర్చోండి. గది మర్యాద అంటే. ముందు మీరు కూర్చోండి. మీరు నిలబడి ఉండగా నేను ఎప్పుడైనా కూర్చున్నానా? కూర్చోండి. కూర్చోండి. అమ్మో, ఏమే, వీళ్ళకి మంచినీళ్ళు కాఫీ తీసుకురా. అయ్యయ్యో వద్దండి, గతికితే అతకదంటారు కదా. చూడండి, అసలు విషయానికొస్తే మీ అబ్బాయి మా అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారండి. అది మీకు తెలుసు. కానీ వాళ్ళ పెళ్లికి మీరు సుముఖంగా లేరు అని తెలిసింది.
కానీ మీరు వద్దనడానికి కారణం తెలిసేసరికి మిమ్మల్ని కలిసి మాట్లాడాలని మేము అంత దూరం నుంచి వచ్చాము. ప్రేమ పెళ్లికి మామూలుగా కులము, ఆస్తి, అంతస్తులు అన్నీ అడ్డం వస్తాయి. కానీ మీ విషయంలో ఈ రోజుల్లో ఉన్న ప్రేమ మీద నమ్మకం లేక ఒకవేళ పెళ్లి చేస్తే మీ కొడుకు జీవితం ఎక్కడ నాశనం అవుతుందో అనే అనుమానంతో మీరు ఈ పెళ్లి వద్దన్నారని మాకు తెలిసింది. మీరలా ఆలోచించడంలో అర్థం ఉంది. కానీ ఒక ప్రేమని కాలాన్ని బట్టి అంచనా వేయొచ్చు. మీకొక కథ చెప్తాను. ఎవరిదో ఎందుకు, మా కథే చెప్తాను. మా ఇద్దరి కథే చెప్తాను. మాది ప్రేమ వివాహమే. మేము కలవడానికి మేనవాళ్ళమే అయినా వాళ్లకు మాకు ఆస్తి అంతస్తుల్లో చాలా తేడా ఉండేదండి. మేము పేదవాళ్లమైనా ఒక్క పూట అన్నానికి కూలి పని చేసుకోవాల్సొచ్చినా నన్నుగా ఇష్టపడ్డారు. నా మనసు గెలుచుకున్నారు, నన్ను గెలుచుకున్నారు. ప్రతిరోజు నన్ను చూడడానికి 10 మైళ్ళు నడిచొచ్చేవారు. నన్ను చూసేవారు, నా మాట కోసం తాపత్రయపడేవారు. కానీ మా నాన్న మీలాగే ఆలోచించారు. గొప్పింటి బిడ్డ నా కూతురుని నాశనం చేయడానికి ఇలా చేస్తున్నాడేమో అని పెద్దవాళ్లతో మనకెందుకు అని మా పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. కానీ నా కోసం 10 సంవత్సరాలు ఎదురు చూశారు. చాలా మంది మమ్మల్ని వెళ్లిపోయి పెళ్లి చేసుకోమని సలహా కూడా ఇచ్చారు. అలా చేస్తే మా ఇంట్లో తనకి గౌరవం ఉండదని తను అస్సలు ఒప్పుకోలేదు. అలా 10 సంవత్సరాల తరువాత మా నాన్నకి మా ప్రేమలో ఉన్న నిజాయితీ కనిపించి మా ఇద్దరికీ పెళ్లి చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఇంట్లో నా మాటే శాసనం. ఆయన గుండె కోటకి నన్ను మహారాణిని చేశారు. చూస్తున్నారుగా, నేనేం మాట్లాడినా కాదు అనరు. అలాగే మా ఆయన నోటి నుంచి వచ్చిన మాటే నాకు వేద మంత్రం. ఇప్పటికీ 25 సంవత్సరాలైనా ఇంకా నాకు ఆ పెళ్లి రోజు నా కళ్ళల్లోకి చూస్తూ నా మెడలో కట్టిన ఆ మధుర క్షణమే నాకు గుర్తుంది. ఏంటండి మీరేం మాట్లాడారేంటి? ఆయన గారండి, మాట్లాడండి. ఆయన గారండి, మాట్లాడండి. నిజమే, తను చెప్పింది నిజమే. నిజమే నిజమే. మీరు అతనికి రాసిన డైలాగు. అవునండి, తను చెప్పింది అక్షరాల నిజం. నిజమైన ప్రేమ పొందడంలో ఉన్న ఆనందాన్ని మేము మా పెళ్లి రోజు అనుభవించాం. రూప నా తమ్ముడు కూతురే అయినా వాడు చిన్నప్పుడే పోవడంతో మా పెంపకంలో మా ప్రేమలో పెరిగింది.
అలాంటి అమ్మాయి ప్రేమని మీరు అనుమానిస్తున్నారని మాకు అర్థమైంది. కానీ మా అమ్మాయి గురించి, మా పెంపకం గురించి మాకు నమ్మకం ఉంది. అలాగే మా అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది కాబట్టి మీ అబ్బాయి మీద నమ్మకం, మీ పెంపకం మీద మాకు గౌరవం ఉంది. అయ్యో, మా ఆయన మాటల్ని తప్పుగా అర్థం చేసుకోకండి. మా అమ్మాయి ప్రేమ నిజమైందని మేమెలా నమ్ముతున్నామో మీరు మీ అబ్బాయిని కూడా నమ్మండి. మీ అబ్బాయి కూడా మా ఆయనలాగే ఆలోచించాడు. మీరు ఒప్పుకుంటేనే పెళ్ళి, లేదంటే ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఎదురు చూడ్డానికి సిద్ధంగా ఉన్నాడే తప్ప మీరు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. అలాగే మా అమ్మాయి కూడా. మీ ఇంటికొచ్చి మీలో తనకు దూరమైన తల్లిదండ్రుల్ని చూసుకోవాలని తను ఆరాటపడుతుంది, ఆశపడుతుంది. ఒకవేళ పిల్లలు వాళ్ళకేం తెలుసని మీరు అనుకుంటే ఒక మాట చెప్తాను వినండి. పుట్టడం మన చేతుల్లో ఉండదు, చావడం కూడా మన చేతుల్లో ఉండదు. ఈ రెండిటికి మధ్యలో ఉన్న జీవితం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఆ జీవితానికి కూడా మీరు అడ్డుపడితే ఎలాగండి? మీకున్న ఒక్కగానొక్క కొడుకు, వాడికి నచ్చని పెళ్లి మీరు చేసి జీవితాంతం ఏడ్పిస్తారా? అసలే రోజులు బాలేవు. ఎప్పుడు ఎవరు ఏ క్షణాన ఏం చేసుకునేది మన చేతుల్లోనే లేదు. రేపొద్దునే ఏదన్నా జరగరాంది జరిగితే ఊహించుకుంటేనే తట్టుకోలేకపోతున్నాను. అయ్యా కోటేశ్వరరావు గారు, మీ గొప్పతనం, మీ అబ్బాయి మంచితనం విని మా అమ్మాయిని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేసుకోండి అని అడగడానికి వచ్చాం. దయచేసి మా అమ్మాయిని మీ కోడలిగా చేసుకుని తన ద్వారా మీ వంశాన్ని వృద్ధి చేసుకునే అవకాశం ఇవ్వమని అడుగుతున్నాము. ఏమండి, పెళ్లికి ఒప్పుకోండి. మీరలా చేస్తే ఇప్పుడు ఇది ప్రేమ పెళ్లి కాదండి, పెద్ద మనుషులు కుదిర్చిన సాంప్రదాయ వివాహం. ఎలాంటి సమస్యలొచ్చినా మేమున్నాము. నన్ను క్షమించండి. వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోలేక అనుమానించి అవమానించాను. ఈరోజు నా కళ్ళు తెరుచుకున్నాయి. ఈ రూపని నా కోడలిగా చేసుకుని నా బిడ్డలా చూసుకుంటాను. అమ్మా ఇట్రా. వెంటనే పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపిస్తాను. సక్సెస్. నువ్వు కూడా సూపర్ సూపర్ పర్ఫార్మెన్స్. పవన్, నీ చెయ్యవు ఇరు. నన్ను క్షమించమ్మా. అర్థం చేసుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టాను. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. చాలా సంతోషం. ముహూర్తాలు పెట్టి మాకు కబురు చేయండి. మేము వచ్చిన పని అయిపోయింది. వెళ్ళొస్తామండి. పదండి. వెళ్ళొస్తామండి. ఆయన గారండి, రండి. రే తమ్ముడు, రారా. వస్తామండి. పదండి. నానా, వాళ్ళనే వదిలేసి వస్తాను. అయ్యో అయ్యో అయ్యో, మొత్తానికి కాపాడారు. సూపర్ సార్. అసలు జరగదన్న పెళ్లి ప్రత్యేకంగా వివరించి ఒప్పించారు. మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే అమ్మో అమ్మో, అదరగొట్టేశావు.
అసలు ఏం యాక్టింగ్ సీన్ ఇది? అవును సార్, ఇది సూపర్. మామూలు యాక్టింగ్ కాదు ఇది. Yes. వామ్మో! ఎవరు మీరు? మేము ఇంతకు ముందే చెప్పాం కదా నేనెవరో. నేను పిచ్చేశ్వరరావుని. మీసం మీసం. నిజం చెప్పండి. అయ్యో మీసం మీసం. అయ్యో నిజం చెప్పండి. నాన్న అది నోర్మోయ్. వీళ్ళు ఎలాగో తప్పించుకుంటారు, నేను తప్పించుకుంటూ నా జాతకంలోనే లేదు. ఈ రోజు నాకు సావే. ఏం జరుగుతుంది ఇక్కడ? అడుగుతుంది మిమ్మల్ని. ఎవరు మీరు? ఎందుకు ఇదంతా చేశారు? అంకుల్, నా పేరు వాసు. నేను ఒక జర్నలిస్ట్ని. తను మా మామయ్య కూతురు రూప, తన ఫ్రెండ్. రూప తనకి ఫోన్ చేసి పవన్ని నేను ప్రేమిస్తున్నాను, కానీ మీరు ఒప్పుకోవడం లేదని చెప్పింది. అందుకే మేమిలా రావాల్సి వచ్చింది. అంకుల్, మేమిప్పుడు ఇలా దొరికిపోయాక మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలీదు, కానీ నేనొక విషయం చెప్తాను. వీళ్ళ ప్రేమని మీరు ఒప్పుకోవడం లేదని, ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక, కన్నవాళ్ల మీద మమకారాన్ని చంపుకోలేక, ఏం చేయాలో తెలియక బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఎవరి పరువు పోయేది చెప్పండి అంకుల్. అలా కాకుండా మిమ్మల్ని ఒప్పించలేక, మిమ్మల్ని వదిలి ఉండలేక వాళ్ళు చచ్చిపోతే నరకం ఎవరు అనుభవించేవాళ్ళు అంకుల్? కానీ వాళ్ళిద్దరూ ఆ పని చేయలేదు. మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకి అవకాశం లేక కాదంకుల్, మిమ్మల్ని అవమానించడం ఇష్టం లేక. ఫ్రెండ్స్గా అయితే మేం చేయాల్సింది చేశాం, తర్వాత మీ ఇష్టం. అవును బాబాయ్, అవసరం అనుకుంటే మేమే పెళ్లి చేసేవాళ్ళం బాబాయ్. కానీ మా రూప నాకు కుటుంబం కావాలి, అది కూడా మీరే కావాలి అనుకుంటుంది. మీకు అత్తమామలుగా సేవలు చేయడానికి ఎన్ని రోజులైనా మీరు ఒప్పుకునే వరకు వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉంది. కోడలుగా చేసుకుని కూతుర్లా ఆదరిస్తారు, కాదనుకుని మీ అబ్బాయికి దుఃఖాన్ని మిగిలిస్తారు, మీ ఇష్టం. ఇంకా ఏంటండి ఆలోచిస్తున్నారు? స్నేహితురాలి పెళ్లి చేయడానికి ఇంతగా సిద్ధపడ్డారంటే ఇంకా అర్థం కాలేదా? వీళ్ళెలాంటి మంచివాళ్ళో, ఇంతటి మంచి స్నేహితుల్ని సంపాదించుకున్నా మన కాబోయే కోడలు ఎలాంటిదో. బాబు, ఈ రోజుల్లో ప్రేమలు, ప్రేమ పెళ్లిళ్ళు చూసి నేను మా వాడి విషయంలో కంగారు పడ్డాను. కానీ ఇందాక లోపల ఈ అమ్మాయి ప్రేమ గురించి చెప్పిన విధానం, మీరందరూ కలిసి చేసిన సాహసం, నువ్వు నాతో చెప్పిన మాటలు అన్నీ చూశాక నా కోడలి మీద, వీళ్ల ప్రేమ మీద విపరీతమైన నమ్మకం కలిగింది. ఇందాక మాటిచ్చినట్టు పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తంలో పెళ్లి జరిపిస్తాను.
థ్యాంక్ యూ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ Thank you, సో sir. మచ్ సమీర్. కంగ్రాట్స్. వెళ్ళిన పని ఏం జరిగింది? పెళ్లి కొప్పించారా? ఏమన్నారు? అంతా హ్యాపీయేనా? అసలు ఏం జరిగింది? నిత్య, నేను వెళ్ళాక ఏం జరిగిందని అడగడం అవసరమా నీకు? ఆ? తెలుసు కదా నిత్య, నేను వెళ్ళాక పని అవ్వకపోవడమా? ఆ? వెళ్ళాము, మాట్లాడాము, ఒప్పించాము. వావ్, గ్రేట్ వాసు. ఆ, నేను అదే అనుకుంటున్నాను. నువ్వు ఏదైనా అనుకుంటే దాన్ని ఎలాగైనా సాధిస్తావు. మొత్తానికి నీ తెలివితేటలతో ఒక ప్రేమ జంటని కలిపావన్నమాట. నైస్, ఆ. గ్రేట్. అట్లుంటది మనతోని. ధైర్యంగా వెళ్ళి గట్టిగా మాట్లాడి ప్రేమ గొప్పతనం చెప్పి వాళ్ళ ఫ్యామిలీని కన్విన్స్ చేసి పెళ్లి కొప్పించాను. నేను మామూలుగానే ఎవరినైనా ఒప్పించగలను. ఈసారి గెటప్ కూడా యాడ్ అయ్యేసరికి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. నేను పిచ్చేశ్వరరావుని మీసం నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మీ బావ మీకు తెలియకుండానే మీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. మిమ్మల్ని భార్యాభర్తలుగా చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో. నువ్వు కూడా మీ బావని ప్రేమిస్తున్నావు. వెంటనే నీ మనసులో ఉన్న విషయం మీ బావకి చెప్పు. దరదం దదం దరదం దం దరదం దదం